హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీని అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేనైతే యాక్టివ్ పాప్కార్న్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. దాన్నే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది కదా అని అనుకుంటాను. కాకపోతే నాకు స్మార్ట్ బజార్లో అయితే ఇది దొరికింది. ఇంకెందుకు కావాల్సింది, దీన్ని ట్రై చేసేద్దామని పాన్ అయితే తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఈ ఎండిపోయిన మొక్కజొన్న గింజలు అయితే వేసుకొని అందులోని కొంచెం సాల్ట్, కారం, పసుపు అయితే వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత మీద మూత అయితే పెట్టేసుకోవాలి. లేదంటే మన మొహం మీద వచ్చి చిటాపటా కొట్టేస్తుంది అనమాట. అప్పుడు మన మొహం అంతా పాడైపోతుంది. ప్రాసెస్ అంతా నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా గిన్నెలో అయినా చేసుకోవచ్చు, కానీ మూత అయితే కంపల్సరీ. లేకపోతే చూసారు కదా, నేనైతే ఇలా దొంగచాటుగా అయితే చూస్తున్నాను. అవి ఏం జరుగుతున్నాయా, ఎలా పేలుతాయా, లేకపోతే ఫెయిల్ అయిపోతుందా అని చూసేసరికి ఫైనల్గా అయితే పేలడం అయితే స్టార్ట్ అయ్యింది. ఏదైనా మూవీ థియేటర్స్కి వెళ్ళామంటే పాప్కార్న్ కంపల్సరీగా అయితే కొనుక్కుంటాము. కానీ ఏదైనా పెద్ద పెద్ద సిఎంఆర్ సెంటర్లు అలాంటి వాటికి వెళ్తే మనకు ఆ పాప్కార్న్ వచ్చేసి 300-400 ప్రైస్ అయితే వేసేస్తున్నారు. ఈ ప్యాకెట్ వచ్చేసరికి దగ్గర ఒక అర కేజీ అయితే 100 రూపీసే. అది నేను కొంచెమే వేసాను. ఆ కొంచెం క్వాంటిటీకి ఎన్ని వస్తాయో చూసేయండి. చూసారు కదా, నేను ఎలా ఉంగొని అలా చూస్తున్నాను లోపలైతే ఎంత బాగా పేలుతున్నాయో. ఇలాగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హైజెనిక్ గా ఎంతో హెల్దీ అనమాట. మన ఇంట్లోనే చూసారు కదా, ఫైనల్లీ అయితే పాప్కార్న్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. స్పైసీగానే. మీకు కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా మీలో ఎంతమంది ఇంట్లోనే పాప్కార్న్ తయారు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటే కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. చూసారు కదా, స్పైసీ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా మూవీ చూసుకుంటూ ఈ పాప్కార్న్ తింటూ ఉంటే ఆ మధ్యాహ్నే వేరు. చూసారు కదా.